సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పేపర్ 1కి సంబంధించి మనకి 30 ప్రశ్నలు 30 మార్కులు అనేవి తెలుగు నుంచి రావడం జరుగుతున్నాయి కదా. ఈ తెలుగు నుంచి వచ్చే 30 ప్రశ్నలు 30 మార్కులు అసలు మనకి ఏ టాపిక్స్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి, అసలు ఏ చాప్టర్స్ నుంచి ప్రశ్నలు అనేవి వస్తాయి, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి తెలుగు సబ్జెక్ట్లో ముఖ్యంగా 30 ప్రశ్నల్లో కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, మెథడ్స్ నుంచి 6 ప్రశ్నలు, ఈ విధంగా మనకి మొత్తం 30 ప్రశ్నలు 30 మార్కులు అనేవి రావడం జరుగుతున్నాయి. ముందుగా కంటెంట్ నుంచి ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అనేవి వస్తున్నాయనేది క్లియర్గా చూసినట్లయితే, మొదటిది పఠనావగాహన. ఈ పఠనావగాహనలో మనకి అపరిచిత పద్యం, అపరిచిత గద్యం, ఈ విధంగా మనకి ఒక పద్యం ఇచ్చి అడిగితే 5 ప్రశ్నలు అడగచ్చు, లేదా కనీసం 2 ప్రశ్నలు అయినా అడుగుతారు. అపరిచిత గద్యం, ఒక గద్యం ఇచ్చి మనకి దాని నుంచి అడిగితే 5 ప్రశ్నలు అడుగుతారు, లేదా కనీసం 2 ప్రశ్నలు అయినా అడగడం జరుగుతుంది. అపరిచిత గద్యం, అపరిచిత పద్యం నుంచి వచ్చే ప్రశ్నలను మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఈ పద్యాన్ని గద్యాన్ని నీట్గా కంప్లీట్గా చదువుకుని అర్థం చేసుకున్నట్లయితే అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. మనకి రెండవది వచ్చేసరికి తెలుగు వాచకాల్లోని కవి పరిచయాల నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. విశేషాంశాల నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. నేపథ్యాలు, ఇతివృత్తాలు, ప్రతి పాఠ్యపుస్తకంలో మొదట నేపథ్యాలు మరియు ఇతివృత్తాలు అయితే ఉంటాయి కదా, వీటి గురించి కూడా కంప్లీట్గా చదువుకోవాల్సి ఉంటుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పేపర్ 1కి సంబంధించి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న తెలుగు పుస్తకాలన్నీ కంప్లీట్గా చదివినట్లయితే ఈ కవి పరిచయాలు కానివ్వండి, ఇతివృత్తాలు, నేపథ్యాలు కానివ్వండి, విశేషాంశాలను కవర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి పదజాలం. పదజాలంలో మనకి అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, ఇక్కడ చూస్తున్నారు కదా. పదజాలంలో మనకి మెయిన్గా ఈ 6 టాపిక్లను కూడా కంప్లీట్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకి అర్థం నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఉదాహరణకు మనకి భ్రమరం అనగా అర్థం ఏంటని చెప్పేసి గత టెట్లో అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి భ్రమరం అనగా తుమ్మెద. ఈ విధంగా మనకి ప్రకృతి వికృతి పదానికి సంబంధించి కూడా ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక ప్రశ్న చూసినట్లయితే బొమ్మ ప్రకృతి పదం, బ్రహ్మ. జాతీయానికి సంబంధించి కూడా ఒక ప్రశ్న ఉదాహరణ చూసినట్లయితే గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టిన రవి చెడిపోయాడు. ఈ వాక్యంలో పెడచెవిన పెట్టు జాతీయానికి అర్థం అని చెప్పేసి అడిగారు. 4 ఆప్షన్లు అయితే ఇస్తారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పెడచెవిన పెట్టు అనగా పట్టించుకోకపోవటం. ఈ విధంగా మీరు జాతీయాలన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పొడుపు కథలకు సంబంధించి కూడా ఒక ఉదాహరణ ప్రశ్న చూసినట్లయితే పాకాల చెరువులో 10 గుంజలు, ఊపితే ఊగుతాయి పీకితే రావు, పై పొడుపు కథకు సంబంధించి విడుపు ఏమిటి అని చెప్పేసి కింద 4 ఆప్షన్లు అయితే ఇస్తారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి చేతి వేళ్ళు. ఈ విధంగా మనకి పదజాలం అనే టాపిక్లో ఏవైతే ఉన్నాయో అర్థాలు కానివ్వండి, పర్యాయ పదాలు కానివ్వండి, నానార్థాలు కానివ్వండి, ప్రకృతి వికృతి పదాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, వీటన్నింటినీ కంప్లీట్గా చదువుకున్నట్లయితే ఈజీగా 4 మార్కులు అనేవి స్కోర్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి భాషాంశాలకు సంబంధించి, భాషాంశాల్లో మనకి ముఖ్యంగా భాషా భాగాలు కానివ్వండి, కాలాలకు సంబంధించి కానివ్వండి, లింగాలకు సంబంధించి కానివ్వండి, విరామ చిహ్నాలకు సంబంధించి, వచనాలకు సంబంధించి, పారిభాషిక పదాలకు సంబంధించి ఈ ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఊష్మాలు, అంతస్తాలు, కళలు, ధృత ప్రకృతికములు, ఈ అంశాలన్నింటినీ కూడా మీరు క్లియర్గా చదువుకున్నట్లయితే మంచి స్కోర్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి భాషాంశాల్లో సందులు, సందులకు సంబంధించి నిర్వచనాలు. సందుల్లో మనకి తెలుగు సందులు, సంస్కృత సందులు, ఈ విధంగా 2 రకాలు ఉంటాయి కదా. తెలుగు సందులకు సంబంధించి అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఎడాగమ సందులకు సంబంధించి, దీంతో పాటుగా సంస్కృత సందులు ఏవైతే ఉన్నాయో సవర్ణ దీర్ఘ సంధి కానివ్వండి, గుణసంధి కానివ్వండి, యనాదేశ సంధి, వృద్ధి సందులకు సంబంధించి ముఖ్యంగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. సందులకు సంబంధించి పదాలను విడదీయడం, సంధి చేయటం, సంధి నిర్వచనాలు, ముఖ్యంగా వీటిపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి భాషాంశాల్లో సమాసాలు, సమాసాలకు సంబంధించి నిర్వచనాలు, విగ్రహవాక్యాలను గుర్తించటం, విగ్రహవాక్యాలను సమాస పదాలుగా కూర్చటం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కింద ప్రశ్న అనేది ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటే, దేశము డాష్ కాపాడిన వీరులు, దేశము డాష్ కాపాడిన వీరులు అని చెప్పేసి కింద ఖాళీలలో సరిపడు విభక్తి ప్రత్యయాన్ని గుర్తించడం అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తారు. కరెక్ట్ ఆన్సర్ దేశమును కాపాడిన వీరులు. మనకి భాషాంశాల్లో ఇంకా ముఖ్యమైన అంశాలు వచ్చేసరికి ఛందస్సు. ఛందస్సులో మనకి గురులఘు లక్షణాలకు సంబంధించి కానివ్వండి, ఛందస్సులో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్స్యభావానికి సంబంధించి
వీటన్నింటినీ కూడా కంప్లీట్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా భాషాంశాల్లో నెక్స్ట్ వచ్చేసరికి అలంకారాలు కూడా చాలా ఇంపార్టెంట్. పుస్తకము నందలి అలంకారాలను గుర్తించడం. అలంకారాల్లో మనకి 2 రకాల అలంకారాలు అయితే ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా కంప్లీట్గా చదువుకోవాల్సి ఉంటుంది. వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, రూపకాలంకారం, వీటన్నింటినీ కూడా కంప్లీట్గా చదవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వాక్యాలకు సంబంధించి సామాన్య వాక్యాలను గుర్తించడం, సంయుక్త వాక్యాలను గుర్తించడం, సంశ్లిష్ట వాక్యాలను గుర్తించడం. ఈ రకమైన టాపిక్ నుంచి మనకు ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. అలంకారాల నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. సమాసాలు నిర్వచనాలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. సందులు నిర్వచనాలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సందులు టాపిక్ నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఊష్మాలు, అంతస్తాలు, ఈ టాపిక్ల నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. పదజాలానికి సంబంధించి అర్థం నుంచి ఒక ప్రశ్న అయితే ఇస్తారు. ప్రకృతి వికృతి నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. జాతీయాల నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఓవరాల్గా పదజాలంలో ఈ టాపిక్లను కవర్ చేసే విధంగా 3 నుంచి 4 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. పఠనావగాహనలో చూడండి, అపరిచిత పద్యం, అపరిచిత గద్యం సెపరేట్గా ఉన్నాయి కదా. ఇక్కడ అపరిచిత పద్యం, ఒక పద్యం ఇచ్చి దానికి సంబంధించి ఒక్కో సందర్భంలో 4 ప్రశ్నలు అడగచ్చు, 2 ప్రశ్నలు అడగచ్చు, 5 ప్రశ్నలు అడగచ్చు. సేమ్ గద్యానికి సంబంధించి కూడా అంతే, ఒక గద్యం ఇచ్చి దాని కింద 2 ప్రశ్నలు ఇవ్వచ్చు లేదా 5 ప్రశ్నలు ఇవ్వచ్చు. ఈ విధంగా మనకి పఠనావగాహన నుంచి 5 నుంచి 10 ప్రశ్నలు అయితే కవర్ అవుతాయి. మనకి నెక్స్ట్ అండి, తెలుగు వాచకాల్లోని కవి పరిచయాల నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. ఇక నేపథ్యాలు, ఇతివృత్తాలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఓవరాల్గా కంటెంట్ నుంచి వచ్చే 24 ప్రశ్నలు 24 మార్కులు కవర్ చేయాలంటే ఇచ్చిన అన్ని టాపిక్లు, దాంతోపాటు దానిలో ఉండే సబ్ టాపిక్లు కూడా చదివినట్లయితే ఈజీగా 24 మార్కులు స్కోర్ చేయగలుగుతారు కంటెంట్ నుంచి. ఇంకా మెథడ్స్ విషయానికి వచ్చినట్లయితే మెథడ్స్లో మనకి 6 ప్రశ్నలు 6 మార్కులు అనేవి రావడం జరుగుతాయి కదా. ఫస్ట్ టాపిక్ చూడండి, భాష, మాతృభాష బోధన లక్ష్యాలు. ఈ టాపిక్ నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద ప్రశ్న అనేది ఏ విధంగా వచ్చే అవకాశం ఉందనేది ఒకసారి చూసినట్లయితే, పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచనం ఇచ్చింది ఎవరు? ఈ విధంగా 4 ఆప్షన్లు ఇస్తారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి హాకెట్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించింది హాకెట్. ఈ విధంగా మనకి ఏ విధంగానైనా ప్రశ్న అడగచ్చు. నెక్స్ట్ అంశం చూడండి, భాషా నైపుణ్యాలు, సాధించవలసిన సామర్థ్యాలు. ఈ టాపిక్ సంబంధించి ఒక ప్రశ్న ఉదాహరణగా చూసినట్లయితే, విషయాన్ని గ్రహించడంలో వాగేంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతో చదవటం. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? మౌన పఠనం. ఈ విధంగా 4 ఆప్షన్లు ఇస్తారు. మౌన పఠనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా భాషా నైపుణ్యాలు, సాధించవలసిన సామర్థ్యాల గురించి క్లియర్గా చదువుకోవాల్సి ఉంటుంది. బోధనా పద్ధతులు. ఈ బోధనా పద్ధతులకు సంబంధించి కూడా ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. ప్రణాళిక రచన వనరుల వినియోగం. ఈ టాపిక్ సంబంధించి కూడా మనకి ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ టాపిక్ నుంచి ప్రశ్న అనేది ఏ విధంగా వచ్చే అవకాశం ఉందన్నది ఒకసారి చూసినట్లయితే, ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని అంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళికను ఏమంటాం? వార్షిక ప్రణాళిక అంటాం. ఈ విధంగా మనకి ప్రశ్నలు అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. బోధన అభ్యసన ఉపకరణాలు అంటే మనకి TLM, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బోధన అభ్యాసన ఉపకరణాల నుంచి మనకు ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. ఉదాహరణగా ఒక ప్రశ్న చూసినట్లయితే, తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవేమిటి? బోధనోపకరణాలు. ఈ విధంగా మనకి ఈ టాపిక్ నుంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశం అయితే 100% ఉంది. మనకి ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఉదాహరణకు ఒక ప్రశ్న చూద్దాం. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలన్నీ విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది ఏంటి? మూల్యాంకనం. ఈ విధంగా మనకి ఈ టాపిక్ నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా చూడండి, ఇక్కడ భాష, మాతృభాష బోధనా లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, సాధించవలసిన సామర్థ్యాలు, బోధనా పద్ధతులు, ప్రణాళిక రచన వనరుల వినియోగం, బోధనాభ్యసన ఉపకరణాలు, మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం. దీనికి సంబంధించి మనకి ఓవరాల్గా 6 ప్రశ్నలు మెథడ్స్ నుంచి రావడం జరుగుతాయి. కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు. ఈ విధంగా 30 ప్రశ్నలు 30 మార్కులు. అన్ని టాపిక్లు సక్రమంగా చదువుకున్నట్లయితే ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. మెథడ్స్కి సంబంధించి 6 మార్కుల విషయంలో DEDకి సంబంధించి ఫస్ట్ ఇయర్లో పేపర్ 4 ఉంటుంది కదా, PDF లేదా అకాడమీ టెక్స్ట్ బుక్. దాన్ని కంప్లీట్గా మీరు అర్థం చేసుకుని చదివినట్లయితే
ఈజీగా మెథడ్స్ నుంచి వచ్చే 6 ప్రశ్నలు 6 మార్కులు అనేవి కవర్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లు అనేవి, గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు అనేవి కంప్లీట్గా చదివినట్లయితే ఈ కంటెంట్కి సంబంధించి 24 ప్రశ్నలు 24 మార్కులు అనేవి కవర్ చేసుకోవచ్చు. 1వ తరగతి నుంచి 6వ తరగతి విషయంలో మనకి టెక్స్ట్ బుక్లు అనేవి సవరణ చేశారు కాబట్టి 1 నుంచి 6వ తరగతి వరకు కొత్త పాత 2 టెక్స్ట్ బుక్లు కూడా చదువుకోవడం మంచిది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొత్త పాత టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్కి సంబంధించి డిఈడి బీఈడికి సంబంధించి మెథడాలజీ టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్కి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ లింకులు అయితే ఉంటాయి. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్కి కనెక్ట్ అయ్యి మీ పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా ఈ వీడియో కింద కామెంట్ చేసి తెలియచేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.